ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు వెనుక రాజకీయమా లేకపోతే నిజంగానే ప్రోటోకాల్ సమస్య ఉందా? ఆయన పర్యటనలో ప్లాన్ చేసుకున్నారు. లండన్ తర్వాత అమెరికా వెళ్ళాలనుకున్నారు. ఆయనకు తెలుసు అమెరికా వెళ్ళడానికి పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వలేదని. అందుకే ఇంకా రాలేదు కాబట్టి రిటర్న్ వస్తున్నామని ఆయన చెప్తున్నారు. ఆయన ప్లాన్లో భాగంగా చాలామంది పారిశ్రామికవేత్తల్ని యూనివర్సిటీల్లో కలవాలి, భారీ ఎత్తున అమెరికా నుంచి పెట్టుబడులు తీసుకురావాలి అనే ప్లాన్తో ముందుకు కొనసాగుతున్న దిశలో ఈ పొలిటికల్ క్లియరెన్స్ దొరక్కపోవడంతో ఆయన పర్యటన రద్దయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ట్రంప్ని కలవాలనుకున్నారు అనేది అందరికీ ఆసక్తికరంగా ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే గతంలో 2000 సంవత్సరంలో అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు అప్పటి అమెరికా అధ్యక్షుడిని క్లింటన్ని హైదరాబాద్కు ఆహ్వానించారు. దాంతో ఆయనకి పొలిటికల్గా చాలా మైలేజ్ వచ్చింది. ఆయన బాటలోనే రేవంత్ రెడ్డి నడవాలనుకుంటున్నారు. మనం ఇండియా అమెరికా చరిత్ర చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఒక్క సీఎం కూడా వైట్ హౌస్లో కాలు పెట్టినట్టు ఆధారాలు లేవు. ప్రధానమంత్రి స్థాయిలోనే అమెరికా వెళ్ళారు. కానీ ఇప్పుడు ఎలాగైనా అమెరికాకి వెళ్ళాలని సీఎం డిసైడ్ చేసుకున్నారు. అందులో భాగంగానే ఇక్కడ హైదరాబాద్లో ఒక వీధికి ట్రంప్ పేరు పెట్టారు. చాలామంది అమెరికా వైట్ హౌస్లో కూడా కొంతమంది ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు, అలాగే జేడీ వ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఉపాధ్యక్షుడుగా, ఆయన భార్య కూడా తెలుగు మూలాలు ఉన్నాయి. ఆ రిలేషన్స్ని కూడా ఉపయోగించుకొని అమెరికాతో సత్సంబంధాలు గట్టిగా పెంచుకోవాలి అని. ఒక పక్కేమో మన దేశంతో అంతగా సంబంధాలు ఇప్పుడు లేవు, కొన్ని ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఈయన అంటే గతంలో ఇంతవరకు ఎప్పుడు జరగల. ఒక సీఎం దేశాధినేతని కలవాలి, మాట్లాడాలి అంటే ప్రోటోకాల్ ఒప్పుకోదు. ప్రోటోకాల్ ప్రకారం ఫాలో చేయలేదు కాబట్టి, ఆ నిబంధనలు పాటించలేదు కాబట్టి ఆయనకు ఈ క్లియరెన్స్ దొరకలేదు అనుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే దీంట్లో రాజకీయ రంగు వేయాల్సిన అవసరం లేదు, కేవలం ప్రోటోకాల్ ఆ నిబంధనల ప్రకారమే అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ చెప్తున్నారు. సీఎం అమెరికాకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు అంటే డిసెంబర్లో గ్లోబల్ సమ్మిట్ ఉంది. మరోపక్క ఫ్యూచర్ సిటీని రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఐటీ నుంచి ఏఐ వరకు, అలాగే చిప్ తయారీ నుంచి క్లౌడింగ్ కంప్యూటర్ వరకు, అలాగే అక్కడ ఉన్న చాలా విద్యారంగానికి సంబంధించిన యూనివర్సిటీలతో ఒప్పందాలు, ఎంఓయూలు కుదుర్చుకొని అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలతో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టించాలనేది సీఎం ఉద్దేశం. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే హైదరాబాదులో ట్రంప్ పేరుతో ఒక వీధికి పెట్టారు. దానిపై ట్రంప్ కూడా స్పందించారు, పాజిటివ్గా స్పందిస్తూ ట్వీట్ కూడా చేశారు. ఒక రకంగా చూసినట్లయితే రిలేషన్స్ ఇక్కడ ఏ సీఎంతో లేని విధంగా ఇక్కడ రిలేషన్స్ బలపడుతున్నాయి అన్న సంకేతాలు కనిపించాయి కేంద్ర ప్రభుత్వానికి కూడా. అయితే ఈయన ఏంటంటే ట్రంప్కు సంబంధించిన వ్యాపారాలు ఈ నేపథ్యంలో మరింత పెట్టుబడులు వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ, ఇంకా అమెరికాలో ఉన్న పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి కూడా భారీ ఎత్తున ఇక్కడ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా ముందస్తు ప్లానింగ్తోనే ఈ ఎజెండా పెట్టుకుని ఆయన చేసినప్పటికీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎవరు పడితే వాళ్ళు ఇష్టానుసారంగా వెళ్ళి అక్కడ రిలేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం లేదు. వేరే ఒక సీఎంగా ఉన్న వ్యక్తి వేరే దేశానికి సంబంధించిన అధినేతతో కన్సల్ట్ అవ్వాలి అంటే కేంద్రం ఒక ప్రోటోకాల్ ప్రకారం కేంద్రం పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వాలి. అంటే భారతదేశం తరఫున వాళ్ళు రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడాలో కేంద్రమే డ్రాఫ్ట్ చేసి ఇస్తుంది. దౌత్యవేత్తలు కూడా వాళ్ళతో పాటు ఉంటారు. అంటే ఏది పడితే అది అక్కడ మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు. ప్రోటోకాల్ చాలా టైట్గా ఉంటుంది కాబట్టి ఆయనకు అనుమతి నిరాకరించినట్టు బీజేపీకి సంబంధించిన నేతలు అలాగే అధికారులు చెప్తున్నారు. ఈయన పాస్పోర్ట్ కూడా 2 వారాల కిందనే కోర్టు ఇచ్చి ఇష్యూ చేసిందట కదా. ఈయన పాస్పోర్ట్ కూడా కోర్టు దగ్గరనే ఉంటుందట కదా మహేష్ బాబు. ఇంజనీరింగ్ కాలేజు, ఇంజనీరింగ్ చదువు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని క్రిమినల్ వేస్ట్ అన్నా అలెజ్డ్ క్రిమినల్ ఈయన ఎక్కడ పోవాలన్నా ప్రతిసారి కోర్టుకు పోయి అడుక్కొని పాస్పోర్ట్ తీసుకొని పోవాలి మన ముఖ్యమంత్రి. అది మన ముఖ్యమంత్రి పరిస్థితి. ముఖ్యమంత్రి బయట పోయినప్పుడు FCRA, ఫారెన్ హాస్పిటాలిటీ క్లియరెన్సు, ఈయనకి భోజనాలు ఎవరు పెడుతున్నారు, హోటల్ బిల్లు ఎవరు కడుతున్నారు,
కారు ఎవరు పెడుతున్నారు అన్నీ తెలవాలి. జార్జ్ సోరోస్ పెడుతున్నాడా, జార్జ్ సోరోస్ ఫండ్ చేసిన ఏజెన్సీలు పెడుతున్నాయా, భారత వ్యతిరేక సంస్థలు పెడుతున్నాయా, అన్నీ తెలవాలి కదా. క్లియరెన్స్ అంత ఈజీగా ఎట్లా వస్తాయి? క్లియరెన్స్ రాకుండా టికెట్ ఎందుకు కొనుక్కున్నావు? సీఎం టూర్ రద్దయినంత మాత్రాన పెట్టుబడులపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని ఫ్యాప్సీ అలాగే తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు సంబంధించిన మాజీ చైర్మన్ శ్రీరామ్ చెప్తున్నారు. ఆయన ఏమంటారంటే భారీ ఎత్తున పెట్టుబడులే లక్ష్యంగా ఈ సీఎంకు సంబంధించి ఒక టీం బయలుదేరింది. సీఎం వెళ్ళకపోయినా మొత్తం ప్రోగ్రాం ఆగిపోలేదు. అధికారులంతా వెళ్తున్నారు కాబట్టి వాళ్ళంతా అక్కడ చాలా సమావేశాలు పెడతారు, యూనివర్సిటీలని కలుస్తారు, యూనివర్సిటీలతో ఎంఓయూలు అలాగే ఒప్పందాలు కూడా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి పెట్టుబడులపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు అనేది ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్వి చంద్రవర్ధన్ ఏమంటారంటే మొత్తం ప్రోటోకాల్ అనేది చాలా కీలకంగా చూస్తుంది కేంద్ర ప్రభుత్వం. గతంలో రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ యూనివర్సిటీలతో విద్యార్థులతో ప్రసంగాలు అయిపోయిన తర్వాత ముఖాముఖి కార్యక్రమంలో ప్రభుత్వానికి అంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణకు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడతారు అనేది ఇప్పుడు ఆయన మీద కేంద్ర ప్రభుత్వానికి కంట్రోల్ ఉండదు. అనుమతిస్తే ఆయన యూనివర్సిటీల్లో మాట్లాడినప్పుడు, ముఖాముఖిగా విద్యార్థులతో ప్రసంగించినప్పుడు ఏమైనా కామెంట్స్ చేసే అవకాశం ఉంది దేశానికి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి అన్న యాంగిల్లోనే దీన్ని అంటే అనుమతి నిరాకరించి ఉండవచ్చు. ఒకవేళ నిజంగా అఫీషియల్గా వెళ్తూ ఉంటే ఆ ప్రోటోకాల్ ప్రకారం ఆ నిబంధనలు అవన్నీ ఫిలప్ చేసి అక్కడ ఉన్న భారత ఎంబసీ, అమెరికాలో ఉన్న భారత ఎంబసీ అధికారులు వీళ్ళని రిసీవ్ చేసుకుంటారు. వీళ్ళలో ఏం మాట్లాడాలి ఏంటి అనేది అంటే ఇప్పుడు అధికారికంగా మంత్రులు కానీ, కేంద్ర మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, లేకపోతే ఉన్నత అధికారులు కానీ విదేశాలకు వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంటుంది. అధికారులకైతే వైట్ కలర్ పాస్పోర్ట్ ఉంటుంది, మంత్రులకు సీఎంలకు రెడ్ కలర్ పాస్పోర్ట్ ఉంటుంది. వీళ్ళకి అక్కడ గ్రీన్ ఛానల్ ఉంటుంది ఎయిర్పోర్ట్లో, ఎక్కడ డైరెక్ట్గా వీళ్ళు వెళ్ళిపోతుంటారు, ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. కాబట్టి ఎవరికైతే ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉందో వాళ్ళ విషయంలో కంపల్సరీగా ఈ పొలిటికల్ క్లియరెన్స్ అనేది కంపల్సరీగా తీసుకోవాల్సిందే అంటారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రవర్ధన్. అయితే కొంతమంది కనుక అనుమతి లేకుండా వెళ్తే పాస్పోర్ట్ను సీజ్ చేసే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందంట. ఇక పొలిటికల్ సైన్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అభిప్రాయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచే తెలంగాణ పట్ల చాలా వివక్ష చూపుతుంది అనేది ఆయన ఒపీనియన్. తెలంగాణలో చాలామంది విద్యావేత్తలు కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రభుత్వం పక్క రాష్ట్రానికి ఇచ్చినంత నిధులు కూడా అంటే ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినంత నిధులు కూడా తెలంగాణకి ఇవ్వటం లేదు. కనీసం జీఎస్టీలో రావాల్సిన డబ్బు కూడా ఇవ్వటం లేదు. ఇక్కడ కేంద్రం ఒక పక్క నిధులు ఇవ్వకుండా వేరే దేశాల నుంచి తాము నిధులు సేకరించుకుని పెట్టుబడులు ఆకర్షిస్తామంటే దానికి కూడా అనుమతి ఇవ్వకపోవడం అనేది వివక్షపూరితంగానే వ్యవహరిస్తుంది అనేది కూరపాటి అభిప్రాయం. ఆయన ఏమంటారంటే మొదటి నుంచే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచే బీజేపీ ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తుంది. అప్పట్లో మోదీ చేసిన కామెంట్ని కూడా ఆయన గుర్తు చేశారు. తల్లిని చంపి బిడ్డను తీశారు లాంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. అంటే ఇక్కడ ఉన్న బీజేపీకి సంబంధించిన ఎంపీలు కూడా ఇద్దరు కేంద్ర మంత్రుల నుండి కూడా తెలంగాణ అభివృద్ధిలో చేయాల్సినంత చేయడం లేదనేది ఆయన అభిప్రాయం. ఇక తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అభిప్రాయం ప్రకారం ఇందులో ఎలాంటి రాజకీయ వివక్ష లేదు, ప్రోటోకాల్ ప్రకారమే కేంద్ర ప్రభుత్వం విదేశాంగ శాఖ ఇలాంటి నిర్ణయం తీసుకుందంటారు ఆయన. భద్రత, ఎఫ్సిఆర్ఏ నిబంధనలు అలాగే విధి విధానాలను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గతంలో కూడా అమెరికా వెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు లండన్ కూడా వెళ్ళారు. అంతేకాదు ఇప్పుడు సీఎంతో పాటు ఉన్న అధికారుల్ని అమెరికా వెళ్ళటానికి అనుమతించాము, సీఎం వెళ్ళటానికి అనే దాని మీద సరైన ప్రోటోకాల్ నిబంధనలు పాటించనందుకే అలా జరిగింది. దాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదంటారు బీజేపీ అధ్యక్షులు. గతంలో జరిగిన సంఘటనల్ని కూడా ఆయన గుర్తు చేశారు. 2012లో
అస్సాం అప్పుడు యూపీఏ పాలన ఉంది. అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ని అమెరికా అలాగే ఇజ్రాయెల్ వెళ్ళడానికి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. అలాగే జార్ఖండ్ ముఖ్యమంత్రి అర్జున్ ముండా థాయిలాండ్ వెళ్ళడానికి కూడా ఆయనకు అనుమతించలేదు. 2019లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ని కూడా విదేశాలకు వెళ్ళడానికి అప్పట్లో అనుమతి ఇవ్వలేని అంశాన్ని కూడా రామచంద్రరావు గుర్తు చేశారు. అంతేకాదు యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న మోడీని అమెరికా వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీనే అడ్డుకుంది అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని పర్యటన రద్దు అవడాన్ని కేవలం భద్రతా ప్రోటోకాల్ వరకే చూడాలి, కానీ దాంట్లో రాజకీయాలు చేయడం అనేది అనవసరం అనేది ఆయన అభిప్రాయం. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి జరిగితే దేశం కూడా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మేము పూర్తిగా బీజేపీతో సన్నిహితంగా ఉంటూ ప్రాజెక్టు పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేస్తున్నప్పటికీ అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్యవహరిస్తుంది అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం ఉండాలని మేము తెలంగాణ రైజింగ్ పేరు మీద ప్రధానమంత్రి ఆలోచన వికసిత్ భారత్కు మద్దతుగా మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తెలంగాణలో అన్ని వర్గాలకు ఇంక్లూజివ్ గ్రోత్, అటు అన్ని రకాల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు చేసుకునే భాగంలో మరి విదేశాల్లో పెట్టుబడులను సాధించడం కావచ్చు, లేకపోతే అనేక సదస్సుల లోపల మా యొక్క తెలంగాణ కీర్తిని ప్రతిష్ఠింపజేయడం కావచ్చు జరిగే కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు లండన్ అదేవిధంగా యుఎస్ పర్యటన పెట్టుకుంటే కేంద్రం అనుమతి నిరాకరించడం అనేటువంటిది ఒక అవమానకరమైనటువంటి విషయం. నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్న ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు విదేశాల్లో తన రాష్ట్ర ప్రయోజనాల కొరకు తిరిగేటువంటి హక్కు కూడా లేదా అని అడుగుతా ఉన్నాం. ఇది మొత్తం ఎపిసోడ్ రాజకీయ వివాదం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అమెరికా వెళ్లకుండా అడ్డుకున్నారనేది రాజకీయ వివాదం హాట్ టాపిక్గా మారినప్పటికీ ఏదైతే లక్ష్యం ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రధాన లక్ష్యం పెట్టుబడుల్ని తీసుకురావటం, ఆ లక్ష్యానికి ఎక్కడ అడ్డం పడలేదు. సీఎం లండన్ నుంచి రిటర్న్ అవుతున్నప్పటికీ అధికారుల బృందం అమెరికా వెళ్తుంది, అక్కడ సమావేశాలను నిర్వహించనుంది. పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రముఖులతో అలాగే యూనివర్సిటీలతో కలిసి ఒప్పందాలు ఎంఓయూలు చేసుకోవడానికి చాలా సీరియస్గానే వెళ్తున్నారు. త్వరలో డిసెంబర్లో జరగబోయే గ్లోబల్ సమిట్, అలాగే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందో ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఆ టీం పనిచేస్తుంది. అయితే ఇప్పుడు సమస్య ఒకటే, పెట్టుబడులకు రేవంత్ పర్యటన అడ్డుకున్నప్పటికీ ఆగిపోయినప్పటికీ అంటే వైట్ హౌస్కు వెళ్ళాలన్న కోరిక ఆయన తీరనప్పటికీ తెలంగాణకు పెట్టుబడుల విషయంలో ఏదైతే ప్రయత్నం జరుగుతుందో దానికి అడ్డుపడలేదు. అయితే ఒక ప్రశ్న మిగిలిపోయింది. అయితే ఇప్పుడు పర్యటన రద్దు కావడం అనేది కేవలం ఇది రాజకీయమా లేకపోతే ప్రోటోకాల్లో భాగమా అనేది చాలా సీరియస్గానే జనం మాట్లాడుకుంటున్నారు. అయితే దీనికి ఆన్సర్ రావాలి అంటే ఇప్పుడు బృందం ఏదైతే ఉందో అధికారుల బృందం అమెరికాలో పర్యటించి వాళ్ళు ఎంత పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేసుకుంటారు, ఎవరెవరిని ఆహ్వానిస్తారు, ఎంతమంది సమ్మతి తెలుపుతారు అనేది ఆసక్తికరంగా మారింది.